హాయ్ హాల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది అనుకుంటా వీడియోస్ చేసేదాన్ని. కాకపోతే పాప చిన్నది అవ్వటం వల్ల ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోయేది కాదు. సో అందుకని ఇంకా గ్యాప్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు ఓన్లీ షార్ట్సే కదా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా. సో ప్లీజ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి ఆఫ్టర్ 2 years తర్వాత. సో అందరూ టైటిల్ చూసే ఉంటారనుకుంటా. సోమవారం శివదేవుని పూజ నేను ఎలా చేసుకుంటున్నానో దాన్నే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏమైనా తప్పుంటే ప్లీజ్ క్షమించండి. నేనైతే ఇది కార్తీక మాసం కదండి, ఎర్లీ మార్నింగ్ మీకు ఆల్రెడీ టైం పెట్టాను. 5:50 కల్లా రెడీ అయిపోయాను. సో నేను ముందు రోజు సండే తిరునాథ స్వామి పూజ కూడా పెట్టుకున్నాను. ఆ క్లిప్స్ ఇప్పుడు మీరు ముందు చూసారు కదా. సో ఆ ఫోటో తీసి పైన పెట్టుకొని దీపం పెట్టుకుందామని నేను ఇంకా పూజ ఏం తీయలేదండి. 6 లోపల దీపం పెట్టుకుంటే మంచిదని నేను ముందు దీపం పెట్టేసుకున్నాను. తర్వాత అంతా అది క్లీన్ చేసుకుందామని ఇక్కడ పూజ చేసుకున్నాక బయట కూడా నాకు తులసి కోట రీసెంట్గా తీసుకున్నాను. ఇది నేను వేసిన ముగ్గండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదే అండి నేను తీసుకున్నది, రీసెంట్గా కొనుక్కున్నా అనమాట. ఇక్కడ కూడా దీపం పెట్టుకొని తర్వాత శివదేవుని పూజ స్టార్ట్ చేద్దాము. పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేవకుందే పూజ కంప్లీట్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి స్కూల్కి రెడీ చేయాలి, మళ్ళీ హడావిడి స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని వాళ్ళు లేవకముందే పూజ చేసేద్దామని క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పుడంతా అది క్లీన్ చేశాను. అక్కడే తిరునాథ స్వామి పూజ పెట్టుకున్నాను కదా, అదంతా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు శివదేవుని పూజ కోసం కొబ్బరికాయ కొట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ కొబ్బరికాయలో కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఇదే అన్నమాట స్వామివారి ప్రసాదం. ఈ పూజకి అయితే ఎక్కువ హడావిడి ఏమి ఉండదు, పెద్దగా ఖర్చు కూడా ఏమవ్వదండి, ఎవరైనా చేసుకోవచ్చు. నేనైతే పెద్దగా పూజలు ఏం చేయనండి. కార్తీక మాసం అలాగే శ్రావణ మాసంలో అట్లా ఫెస్టివల్స్ అప్పుడు పూజ చేసుకుంటాను. శివదేవుని పూజ మాత్రం శ్రావణ మాసంలో కూడా చేస్తాను. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఏంటో మరి ఈ మధ్య అయితే శివునికి సంబంధించి ఏదైనా హిస్టరీ తెలుసుకోవాలని అయితే బాగా అనిపిస్తుంది. వీడియోస్ కూడా చూస్తున్నా, శివపురాణం కూడా కొనుక్కున్నా. ఇప్పుడే అరుణాచలం కోసం చూసిన తర్వాత దానికోసం తెలుసుకున్నాక ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలనిపిస్తుంది. చూద్దాం మరి, ఆ దేవుడు ఆజ్ఞ. ఇప్పుడైతే ముగ్గు వేసుకొని పీట పెట్టుకొని పీట మీద శివుని ఫోటో పెట్టుకున్నాం కదా. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, పూజ కోసం అనే కొనుక్కున్నా అనమాట. పూలు కూడా విడిగా తీసుకొని వీటన్నింటినీ ముందు రోజే మాల కట్టుకున్నాను. ఈ తాంబూలం రెడీ చేస్తున్నాను, అదే పూజ అయ్యాక ఒకరికి తాంబూలం ఇవ్వాలి కదా. నేను ఇక్కడ శివపార్వతులది విగ్రహం కూడా కొనుక్కున్నా అండి, చిన్నది, బాగుంది కదా. అలాగే శివదేవుని పూజకి 3 రకాల పుష్పాలతో పూజ చేసుకోవాలి. ఈ పూజకి కావాల్సినవి అయితే 3 రకాల పుష్పాలు, అలాగే ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ ప్రసాదం, కొబ్బరికాయ పైన పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని ప్రసాదం పెట్టుకోవాలి. అలాగే మారేడు దళాలు అనమాట. అంతే అండి పూజకి కావాల్సినవి. ఇప్పుడు నేను అష్టలక్ష్మి దీపం నా దగ్గర ఉందండి, అది కొద్దిలో నేను ఆవు నెయ్యితో దీపం వెలిగించి పెట్టుకుంటున్నాను. అలాగే ఒక చెంబులో నీళ్ళు వేసుకొని అందులో కొంచెం పసుపు, అక్షింతలు, దానిపైన ఒక పువ్వు పెట్టుకున్నాను. ఇప్పుడు విఘ్నేశ్వర పూజ కోసం పసుపుతో వినాయకుడిని చేసుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవాలి. అలాగే నా దగ్గర ఉసిరికాయ ఉంది, ఉసిరికాయ దీపం కూడా పెట్టుకుంటున్నా. కార్తీక మాసంలో పెట్టుకుంటే మంచిది కదా. ఇప్పుడే మా వారు కిందకెళ్ళి శంఖం పూలు కూడా తీసుకొచ్చారు, వాటిని కూడా పెట్టుకున్నాను. అలాగే అంతే అండి, పూజకి అంతా సిద్ధం చేసుకున్నాక పూజ స్టార్ట్ చేసుకొని ముందుగా గణపతిని పూజ చేసుకున్నాక దీపాలు వెలిగించుకొని తర్వాత శివాష్టోత్తర నామావళిని చదువుకోవాలి. శివాష్టోత్తర నామావళి కంప్లీట్ అయ్యాక పూజా విధానం అంతా చదువుకోవటమే. తర్వాత నేనైతే చంద్రశేఖర అష్టకం, బిల్వాష్టకం, అలాగే దారిద్ర్య దహన అష్టకం అన్నీ ఉంటాయి కదండి, వాటిని కూడా చదువుకుంటాను.
నాకైతే ఈ పూజ అంతా అయిపోయాక పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఎందుకో మరి నా చైల్డ్‌హుడ్ డేస్‌లో బాబా భజనలకైతే ఎక్కువ వెళ్ళేదాన్ని. పూజల పాటలు అన్నీ పాడేదాన్ని. దానివల్ల ఏంటో మరి సింగింగ్ చాలా ఇష్టం. డైలీ లేవంగానే ముందు టీవీ ఆన్ చేసుకొని పాటలు వేసుకుంటాను. పాటలు లేనిదే పని జరగదనమాట. సో ఇంతే అండి పూజ. ఎలా చేసుకున్నాను, నేను చేసుకునే పూజా విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదే మా ఇంటి శివదేవుని పూజ. ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరి పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.